అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విగ్రహాల రాజకీయం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తా, అది వినండి. వీడియో కూడా అర్థమైంది కదా. ఇక్కడ కేటీఆర్, ఆవేశం స్టార్ కౌశిక్ రెడ్డి, ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు. వాళ్ళ ముందల ఏసీపీ గారిని పట్టుకొని ఏ అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి వీడేమో కేటీఆర్ ఏమో జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో మాట్లాడతాడు. వీని అయ్యనేమో జిల్లా కలెక్టర్లతో కాళ్ళు మొక్కిపించుకుంటాడు. వీని వెనకాల ఉన్న చెంచా బ్యాచ్ ఏమో అధికారులను ఏకవచనంతో ఉచ్చరించడం, బూతు మాటలతో మాట్లాడడం. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు రాజంపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు రాములమ్మ అంటే విజయశాంతి గారు ఫస్ట్ 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహం ఏంటంటే ఒక సాధారణ మహిళ, వ్యవసాయం చేసుకునే మహిళ. ప్రతి గ్రామంలో అంటే మనకు వ్యవసాయం చేసి ఒక ప్రతి పేదవాడి కడుపు నింపే మన అమ్మనే, మన తల్లే తెలంగాణ తల్లి అని ఆ రోజు ఉద్యమకారులు వాళ్ళంతా ఈ విగ్రహాన్ని ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్నారు. ఇది రాములమ్మ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం. ఈ విగ్రహాన్ని దొరగారు అధికారంలోనికి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ పేద మహిళకు ఆభరణాలు, కిరీటాలు పెట్టేసి దేవతను చేసిండు. ఆమె తల్లి కాదు, తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ దేవతను చేసిండు ఆమె. అంటే ఇలా రాచరిక పోకడలు, నిజాం ప్రభువు కంటే అతిపెద్ద ప్రభువులో మేమే, తెలంగాణ ప్రజలంతా మా బానిసలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళంతా మా చెంచగాళ్ళని భావించి వాళ్ళు ఏది చట్టం చేయాలనుకుంటే, ఏది తీసుకురావాలనుకుంటే దాన్నే తెలంగాణ సమాజం అంతా పాటించాలనే ఒక దుర్బుద్ధి. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా రిజిస్ట్రేషన్లో తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నాలాంటి బిడ్డలంతా టీజీ అని పచ్చబొట్లు ఓడిపిస్తుంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు, దాన్ని టీఎస్గా మార్చిండు. అంటే తెలంగాణ స్టేట్ అంట. ఏ రాష్ట్రానికైనా, తమిళనాడుకు పోతే టీ అని ఉంటుంది, కర్ణాటక పోతే కే, ఇట్లా ఏ రాష్ట్రానికైనా సరే వాళ్ళ రాష్ట్రంలోని పదాలనే టీజీగా, కానీ ఏపీ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉండే. అంటే ఈయన వచ్చిన తర్వాత టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అంట. రాష్ట్రంలో దిక్కుమాలినోడు ఏడలేనటువంటి పదాలు తీసుకొని వచ్చి ఈయన చేసింది తెలంగాణ సమాజం అంతా పాటించాలని చెప్తాడు. అదేవిధంగా మళ్ళా హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్ అని 2 కమిషనరేట్లు ఉండే. హైదరాబాద్లో కొంత భాగాన్ని తీసుకుపోయి రాచకొండ కమిషనరేట్ అని ఏర్పాటు చేసిండు. అరే ఇదెక్కడ దిక్కుమాలిన పేరు రా నాయన, రాచకొండ ఏడున్నది? ఈయన పరిధిలో కమిషనరేట్ పరిధి మొత్తం ఎతికితే రాచకొండ అనే పేరే ఉండదు. ఎక్కడనో దీన్ని వెనకాల ఉన్న మతలబ్ ఏందని చదివితే రాచకొండని ఏలినటువంటి ప్రభువులు ఎవరంటే వీని వెలమరాజులు అంట. వీని వెలమరాజులు పాలించారు కనుక తెలంగాణ హైదరాబాద్లో ఇంకో కమిషనరేట్కు రాచకొండ కమిషనరేట్ అని పేరు పెట్టి దాన్ని మొత్తం అందరు పాటించాలి. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే దిక్కుమాలిన వాళ్ళంతా ఈయనకి అంత వీని వెనకాల ఉన్న ఒందు మాదిగాలంతా వీడు చేసినటువంటి చట్టాన్ని పాటించాలి. అంటే ఈ దిక్కుమాలినోడు తెలంగాణ తల్లికి వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు పెడితేనేమో తెలంగాణ తల్లి అని తెలంగాణ రాష్ట్రం అంతా, వీడన్న దాన్ని చట్టం చేసిందంటే మళ్ళా అసెంబ్లీలో ఎలాంటి చట్టం చేయలేదు. ఈ అధికారికంగా ఈ తెలంగాణ తల్లిని ఈయన చట్టం చేసి తెలంగాణలో అధికారికంగా ఈ తెలంగాణ తల్లే ఉండాలని చెప్పినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. అంటే ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి దొరగారు తెచ్చినటువంటి తల్లి తెలంగాణ తల్లి కాదు. తెలంగాణలో ఒక సమ్మక్క సారక్క, ఒక చాకలి ఐలమ్మ, ఒక మా బెల్లి లలితక్క, విమలక్క, ఈ పోరాటం పుట్టిన గడ్డలో ఇలాంటి తల్లులు కాదు. ఇక్కడ మా తల్లులు ఇక్కడ పోరాటం పుట్టింది, ఈ గడ్డలో ఉద్యమాలతో పుట్టింది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పుట్టింది. కాబట్టి ఇక్కడ పోరాట మహిళలు మా కన్నతల్లే, మా తల్లే తెలంగాణ తల్లి అని చెప్పి ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని తల్లికి ఈ విధంగా ఒక రూపాన్ని ఇచ్చి ఈ రోజే దానికి సంబంధించినటువంటి జీవో రిలీజ్ చేసింది.
అరే దిక్కుమాలినోడా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీకంత అంకిత భావం ఉంటే నీవు టీఎస్ని ఎట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ చేసినావో ఆ రోజే తెలంగాణ తల్లిని నీవు సింబాలిక్గా తెలంగాణ తల్లిని ఎందుకు జీవో చేసి విడుదల చేయలేదు? 10 సంవత్సరాలైనా సరే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయనటువంటి దుర్మార్గుడు కేసీఆర్, అందేశ్రీని అవమానించినటువంటి దళితుడు కేసీఆర్. అంటే రాష్ట్రంలో నీకు ఎంత అంకిత భావం ఉంది? ఈ రోజు ఇలాంటి చిల్లరగాళ్ళని పెట్టుకొని, ఈ కౌశిక్ రెడ్డి లాంటి చిల్లరగాళ్ళని పెట్టుకొని ఉద్యమాలు చేసుకుంటూ పిల్లల్ని బలి పశువుల్ని మళ్ళొకసారి చేయాలి, అమాయకులైనటువంటి విద్యార్థులని, అమాయకులైనటువంటి ప్రజలను, కార్యకర్తలను చిల్లర బ్యాచ్ను ఒకటి ఎంట పెట్టుకొని రెచ్చగొట్టి ఈ విధంగా అధికారుల మీద, నాయకుల మీద ఈ విధంగా ఉసిగొల్పి వాళ్ళ మీద దాడులు చేయాలి, అధికారులను వీళ్ళ ఏకవచనంతో ఉచ్చరించాలి. మొన్న కలెక్టర్ గారి మీద దాడి చేపించినట్టు రాష్ట్రంలో ఎక్కడ పోయినా వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు మారిన ప్రతిసారి దాడులనే ప్రోత్సహిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఒకడేమో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట ₹1 అగ్గిపెట్ట దొరకక, ₹1 అగ్గిపెట్ట దొరకక ఈయనకు కాల్చుకోక శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళని ఎంతో మంది పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గులు మళ్ళీ కుట్రలు చేసి తెలంగాణ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ ప్రజాప్రభుత్వాన్ని బదలాం చేసి మళ్ళా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. వీళ్ళ డ్రామాలను తెలంగాణ సమాజమా మీరు గుర్తించండి. వీళ్ళు ఎప్పుడైతే రాజకీయ నిరుద్యోగులుగా మారుతారో అప్పుడు విద్వేషాలే రెచ్చగొడతారు. మనలాంటి బిడ్డల పొట్టన పెట్టుకొని వీళ్ళు గద్దెనెక్కాలని చూస్తారు తప్పిస్తే వీళ్ళకి తెలంగాణ సమాజం మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని తెలియజేస్తున్నారు.